అందరికీ నమస్కారం. మీ అందరూ మహేష్ బాబు మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ఈ ఆగడు సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన కొంతమంది గురించి నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఓకే? సో ముందుగా శంకర్ గారి గురించి చెప్పాలి. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయింది. దాన్ని 13 సార్లు చూశాను నేను. అంటే ఒక డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ పవర్ అంటే ఏంటి, ఫస్ట్ ఫిల్మ్ తోటి ఎలా చేయొచ్చు అని ఆయన చూపించారు. ఒక డైరెక్టర్ గా ఒక మనిషికి ఒక విజన్ ఓపెన్ చేయటం ఉంటుంది కదా, శంకర్ గారి ద్వారా జరిగింది. అందుకే అప్పటి నుంచి శంకర్ గారికి నేను పెద్ద అభిమాన్ని. యాక్చువల్గా తమ్మన్కి శంకర్ గారిని పిలవాలి అనే ఐడియా ఇచ్చింది నేనే ఫ్రాంక్గా. శంకర్ గారు ఉంటే బాగుంటుంది ఈ ఫంక్షన్కి అని అన్నాను. శంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈరోజు తమన్ గురించి మాట్లాడాలి. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ మీరు విన్నారు ఆల్రెడీ. దానికోసం తను 1 year కష్టపడ్డాడు. మేమెవరో ఎంతవరకు అంటే ఇది బాగాలేదని చెప్పడం వరకు మేము చేయగలం. ఎంతైనా చేయాల్సింది తమనే కాబట్టి ఈ ఎంటైర్ క్రెడిట్ తమనకే దొక్కుతుంది. చాలా కష్టపడి ఫెంటాస్టిక్ గా చేశాడు. తను ఎంత కష్టపడ్డాడు ఈ ఆడియో కోసం నాకు తెలుసు, ఎంత ప్రెషర్ తీసుకున్నాడో తెలుసు. థ్యాంక్ యూ తమన్. అలాగే లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు. 3 పాటలు రాశారు ఫస్ట్ టైం నాకు ఆయన. అలాగే శ్రీమణి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమా తమగా భావించి చాలా ఇష్టంతో పనిచేశారు. అందుకే ఆడియో అంత బాగా వచ్చింది. అలాగే మా రైటర్ టీమ్ ఉపేంద్ర అండ్ అనిల్ చాలా కష్టపడి నాతో పాటు, అంటే ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ ఉపేంద్ర అండ్ థ్యాంక్ యూ అనిల్. అలాగే ప్రవీణ్ అనే రైటరు నాకు భాష దుర్గు నుంచి పనిచేస్తున్నాడు. తను కూడా చాలా సహకరించాడు, చాలా బాగా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక నా డిపార్ట్మెంట్ గుహన్, కెమెరామ్యాన్ గుహన్, ఫెంటాస్టిక్ విజువల్స్ చూస్తున్నారు కదా. చాలా మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు, అద్భుతంగా చూపించడంతో పాటు ఎక్స్ట్రాడనరీ ఫోటోగ్రఫీ చేశాడు గుహన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుహన్. చాలా రోజులు కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే మా ఎడిటర్ వర్మ డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, అంటే ఇన్ని రోజులు ఇప్పుడు కంటిన్యూగా మేము షూటింగ్ చేయలేదు, చేస్తూనే ఉన్నాం. ఈ September 19th అనే సెప్టెంబర్ డేట్ రీచ్ అవడం కోసం సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎవరినైనా కొంతమంది మర్చిపోయింటే సారీ. అలాగే ప్రేమ్ రక్షిత్ ఒక ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. తను ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకున్నాడు. ఈ సాంగ్స్ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి చేశాడు. థ్యాంక్ యూ ప్రేమ్. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్, తను కూడా చాలా సినిమాలు వదులుకుని ఈ సినిమాలో ఫైట్లు స్పెషల్ గా ఉండడం కోసం తను చాలా కష్టపడి హోంవర్క్ చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్, వాళ్ళు నిజంగా ఇండస్ట్రీకి అవసరమైన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఒక మంచి సినిమాలకు అవసరమైన ప్రొడ్యూసర్స్. అంటే సినిమాని ఎంతలో తీసాం, ఎంత కమ్మేసుకుందాం, ఎంత లాభం తీసుకుందాం అనే లాంటి ప్రొడ్యూసర్లు కాదు. సినిమా ఏమడుగుతుంది, కథ ఏమడుగుతుంది అనే దాని మీదే ఉంటారు. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ ఆ సినిమా గురించి తపన పడతారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఒంట్లో ఉండడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు నా ద్వారా ఇంట్రడ్యూస్ అవడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఆగడు, బ్లాక్ బస్టర్ అయి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? అంటే నిజంగా నాకు పెద్ద సపోర్ట్ తనే. ఆ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఎంత బాగా వచ్చిండేది కాదు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయటాన్ని నేను రైటర్ని కాదు, ఫైటర్ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేస్తావు.